హలో అండి. ఈరోజు వచ్చేసి మటన్ ఫుగ్గా చేస్తున్నాను. ఫస్ట్ అయితే రైస్‌గా వాష్ చేసి పెట్టుకున్నాను. ఫుగ్గా నానబెట్టి పెట్టేశాను. ఫస్ట్ అయితే రైస్‌కి పెట్టేశాను. ఉప్పు, పసుపు వేసి రైస్ అయితే ఉడికించుకోవాలి పలుకు పలుగ్గా. రైస్ బాగా ఉడికించుకోవాలండి. రైస్ ఇప్పుడే మంచిగా చూసుకొని ఉడికించుకోవాలి. తర్వాత రైస్ వంచుకున్న తర్వాత మనం ముందుగా మటన్ కూడా ఉడికించి పెట్టుకోవాలన్నమాట. మటన్ ఏం లేదండి, అన్ని చెక్క, లవంగాలు, యాలకుబుడ్డలు ఇలా అన్నీ వేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి పక్కన తీసి పెట్టుకోవాలి ముక్కలన్నీ. తర్వాత ఫుగ్గాలో కూడా ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత పెనంలో ఆయిల్ వేసి ఫస్ట్ అయితే ఆనియన్ వేసి ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముందుగా ఉడికించిన మటన్, ఫుగ్గాలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ధనియాల పొడి, జీలకర్ర పొడి, లెమన్ పొడి, మిరియాల పొడి, కొద్దిగా కారం పొడి అనమాట. లైట్ అంటే లైట్గా పసుపు, ఉప్పు అన్నీ వేసి ఇలా ఫ్రై చేసుకొని రైస్ పైన వేసేసాను. అంతే, రైస్ అయ్యాక పెట్టేశాను. మాకు వైట్ తనిగి చూడండి ఎలా పెట్టాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.